గొప్ప చెప్పిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది కాబట్టి అంత చక్కగా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం దర్శించుకోవాలంటే సివిల్లో కూడా వెళ్ళవచ్చు. కానీ లేకుండా ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొంది తర్వాత తల్లి అఖండ దీపారాధన అఖండ వెలిగించు. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ హస్తో ప్రక్షాళయ ఆదిమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. విష్ణువే నమః సూరయ భూర్భువస్వరం చేసేయండి. మమ అనుకోవాలి. ఉపకృక్ష గారికి శ్రీ పరమేశ్వరుడా శ్రీ గౌరీనందన హరిద్రమహాగణపదేవత శ్రీ కన్యమూల గణపతి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ హరిరాత్మయ స్వామి దేవత గోత్రాది భరద్వాజోత్ర స్వరూపాది పరివార సహిత అయ్యప్ప స్వామి భక్తజన సహిత బ్రాహ్మణ గురుస్వామి భజన స్వామి సహిత సకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య ఫలప్రాప్త సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్షాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ భక్తి జ్ఞాన వైరాగ్యాది చరాచర ప్రాణీనాం క్షేమ ఫలప్రాప్త సిద్ధ్యర్థం గత జన్మ పూర్వజన్మ పాప నివృత్తి ద్వారా అక్షయాది పుణ్య ఫలప్రాప్త సిద్ధ్యర్థం నామ నక్షత్ర నామలగ్న నామరాశి వశాతు జన్మ నక్షత్ర జన్మలగ్న జన్మరాశి వశాతు జాతచక్ర జన్మచక్ర భావచక్ర లగ్నచక్ర వంశచక్ర ఆరుఢ చక్ర కాలచక్ర పంచాంగ చక్ర గోచార చక్ర రూపేణ సమస్త గ్రహబాధ కుటుంబబాధ గృహబాధ పశుబాధ ఏ గ్రహాలు గ్రహస్థాన స్థాన పాపస్థాన దుష్టస్థాన శత్రుస్థాన దోష నివారణార్థ ఆదిత్యాది నవగ్రహాణ అత్యంత అనుకూల్యత ఫలప్రాప్త సిద్ధ్యర్థ గ్రహ దృష్టి గృహ దృష్టి నర దృష్టి క్షుద్ర దృష్టి వాస్తు దృష్టి ప్రజా దృష్టి పర దృష్టి నరఘోష బాలారిష్టపూర్వక సమస్త దృష్టి దోష నివారణార్థం ప్రేత పిశాచ శాకిని ఢాకిని రామిని కాకిని గ్రహాది సకల దుష్టశక్తి పీడ నివారణార్థం శరీర ఆరోగ్యాది వాత పిత అభ జ్వర కుష్టు పాండు అతిసారపూర్వక సమస్త రోగ పీడాది రుణ పీడాది గ్రహ పీడాది స్వప్న పీడాది శరీర పీడాది దృష్టి దోషాది గ్రహ దోషాది నివారణార్థం సకల్యాణ సంతాన సౌభాగ్య పుత్ర పౌత్ర ధన ధాన్య కీర్తి సంపద
పూర్వక సకల అభీష్ట సిద్ధ్యర్థం శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర దైవ స్వామి దేవత ఉద్దిశ దైవ స్వామి దేవత ప్రీత్యర్థం దైవ స్వామి దేవత భ్యో నమః సాంభోక్త పూజారద్యేన ఆస్కలిత బ్రహ్మచర్య మండలకాల నియమాల మాలాధారణ సహిత సన్నిధానే పీఠ పూజాది ఉషకాల సాయంకాల అర్చన ఆరాధన ఆలాపన కీర్తన భజన శరణఘోష పూజ సహితాది అస్మిన్ దినే మమ అష్టాదశ వర్ష శబరియాత్ర సఫలీకృత సిద్ధ్యర్థం దివ్య పదునిట్టాంబడి పూజా సహిత అష్టాదశ కలిహ స్థాపన నాలికేల వృక్ష లక్షాంతరణ పూర్వక స్వామి దివ్యానుగ్రహ సిద్ధ్యర్థం పడి పూజా కరిష్యే పదంగ శ్రీ మహాగణపదేవతా పూజాంతంగలి సారాధన కలశోదకేన గంధ పుష్ప హరిత కుంకుమాదక్షతా నిక్షప్యాః ఔజాలికేన పవిత్రార్థాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతువే నమః బాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః హేరంబాయ నమః స్కందపురుజాయ నమః వించాలి దీపం ప్రతికారం ధృం ఛాత్యంతవర్తే సింహనాం జ్యోతానం ప్రేణం గృహణమంగళం దేవాయ दिव्यज्योते महादेव शंभो शंकर हर जय बोलो गजानन महाराज की जय विघ्नेश्वर भगवान की जय श्री हरिद्र महागणपति मंगल नीराजनाम शुद्ध आचमन नमस्कार करो में विनायक ने हाथ अंदर कళ్ళ కట్టుకుని हम सुप्रीतो सुब्रह्मण्य भरतो श्री महागणपति देवता पूजा अनंतर रक्षाबंधन गिरन कोडी जलंजन बदा पाड़ी रगंधि गुदसाटी कवित्व परिपाड़ी मगादि वसुधा घोड़ी गुलादधि गधाडी मुदार मुख वीडी रसेन तनुदा द्वैपायन प्रभृति शापायुध त्रिधिव सोपान धूल चरणा లోహ విగ్రహం 3 కట్టె విగ్రహం 4 మట్టి విగ్రహం మట్టి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెడితే ఆ సంస్కారం ప్రకారం కలశంలోనికి ఏ దేవతను అయితే పూజ చేస్తామో ఆ దేవతను కూర్చోబెట్టి మిగతా దేవతను ఇక్కడ ఆహ్వానించి జన్మలో భాగ్యం చేస్తేనే ఇలాంటి 18 మందికి శబరిమల పంపించే అవకాశం భగవంతుడు. కాబట్టి అవకాశం కానీ చేతులు ఉన్నావు లేపండి, 2 చేతులు అని చెప్పాను కదా, ఒక చేయి లేపుతాయి నేను, ఒక చేతి నాకు లేపినండి, 2 చేతులే భగవంతుడా నీ లేపు నేను ఉన్నా అని చెప్పడానికి. స్వామి హరి
పిలిచినామలకే దైవమే కలియుగ వర్ధుడే మాంతమల జ్యోతి స్వరూపనే కారణవాసనే స్వామి శరణమయ్యప్ప. గజాననం భూతగణాక్షితం విఘ్నేశ్వరపాద పంకజం నమామి. ఆంగికం భువనం యస్య నీవయ్యా
మరి ఎందరో గురుదేవులు నాటి నుంచి ఎక్కువ డిలే సెట్ చేయండి. నాటి నుంచి నేటి వరకు మన సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని ఏ నాటి కైలం మరే నాటి కైలం
ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమం జరుగుతుంటే అయ్యా మహారాజా అయితే పూజా కార్యక్రమం జరుగుతుంటే ఇప్పుడు దేవతలు దేవుళ్ళందరూ కూడా వచ్చి చూసిపోతారన్నమాట. ఎందుకో తెలుసా? అదే ఎందుకంటే ఒకనొక సందర్భంలో డాక్టర్లకే జ్వరం వచ్చిందన్నమాట. వచ్చింది అంటే దేవుళ్ళకు దేవతలకి ఇబ్బంది వచ్చి పడ్డది. అవును వచ్చింది. ఆ ఇబ్బందిని తొలగించాలంటే అయ్యప్ప స్వామి ఒక్కడే, ఆయన ఒక్కడే, ఇంకా ఆయన వల్లే ఆ యొక్క ఇబ్బంది తొలగిపోతుంది. అంత ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి? గండమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లికి, గండమ్మ తల్లికి, శ్రీ దూరారం సీతారమ్మ తల్లికి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి, అమ్మల కన్నా అమ్మవు నీవు అభయమిచ్చి ఆదుకునేవు.
స్వామి దైవమే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప చల్లనిరమ్మ మల్లన్న రూపం ఎంత చక్కనిరమ్మ శ్రీశైల క్షేత్రం ఎంత 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 చల్లనిరమ్మ మల్లన్న రూపం మనమే వెళ్ళి పాలన తీసుకవచ్చి స్వామి వారికి పాలాభిషేకం స్వామి వారికి పాలాభిషేకం చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము అయ్య ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప పాలాభిషేకమయ్యమని కంట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనండి స్వామి పాలాభిషేకం పాలాభిషేకం స్వామికి స్వామికే అనండి అందరూ మనం చేసినంత పుణ్యం పాలాభిషేకం పాలాభిషేకం అయ్య ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప పాలాభిషేకమయ్యమని కంట మాత పెరుగును తీసుకువచ్చి స్వామి వారికి పూజాభిషేకం స్వామి వారికి తిరువాభిషేకం చేసిన ధన్యము చూసిన మాతలకు ఆవు పెరుగుని తెచ్చినమయ్యా అభిషేకం అందుకోవయ్యా ఆవు పెరుగు తెచ్చినాము అయ్యప్ప తిరుగాభిషేకమయ్యమని కంట ఓ మాతని తీసుకువచ్చి స్వామి వారికి నెయ్యాభిషేకం స్వామి వారికి నెయ్యాభిషేకం చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము ఎవరికొండ కోవెలలో నిలిచి ఉన్నావో ఎవరికొండ కోవెలలో నిలిచి ఉన్నావో మా కిరణు స్వామి గుండెల్లోన దాగి ఉన్నావో తెచ్చినాము అయ్యప్ప అభిషేకమయ్యమని కంట అంటే నేను తీసుకువచ్చి స్వామి వారికి తేనాభిషేకం స్వామి వారికి తేనాభిషేకం చేసిన జన్మ ధన్యము చూసిన స్వాములకు పుణ్యము కరిమల్ల వాస కాళ్ళు మొక్కెదా కరిమల్ల వాస కాళ్ళు మొక్కెదా నిర్మల వాస నిర్మల తేజవి ఏమని ఏ పుస్తకైన తెచ్చినామో అయ్యప్ప సేనాభిషేకమయ్యమని కంట
చెరుకు గమలనే తీసుకువచ్చి స్వామి వారికి చక్కెరాభిషేకం స్వామి వారికి చక్కెరాభిషేకం చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పుణ్యము రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడు మా సీతమ్మ తల్లితో వచ్చాడు రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడు చెరుకు గణలనే తీసుకువచ్చి చక్కెరాభిషేకం చేసినమయ్యా రాజు ఎండు ద్రాక్ష చెర్రీలు అయ్యప్ప అన్ని పండ్లు పంచామృతములు అయ్యప్ప స్వీకరించమయ్య మణికంఠదేవా పంచామృతములు అయ్యప్ప స్వీకరించవయ్యా మణికంఠదేవా పంచామృతములు అయ్యప్ప స్వీకరించమయ్య మణికంఠదేవా పంచామృతములు అయ్యప్ప స్వీకరించవయ్యా మణికంఠదేవా స్వామి సన్నిధిలో అభిషేకం మా కిరణ్ స్వామి సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం మా కిరణ్ స్వామి సన్నిధిలో అభిషేకం అయ్యా సన్నిధిలో అభిషేకం కిరణయ్యా సన్నిధిలో అభిషేకం అయ్యా సన్నిధిలో అభిషేకం కిరణయ్యా సన్నిధిలో అభిషేకం అలా అభిషేక ప్రియనే స్వామి వారికి మొదలక స్నానం మా స్వామి వారికి మొదలక స్నానం చేసిన జన్మ ధన్యము చూసిన స్వాములకు రామయ్య రామయ్య మణికంఠ రాజువయ్య నిలవయ్య మాయింట రామరాజువయ్య నిలవయ్య మాయింట రామయ్య రామయ్య మణికంఠ రాజువయ్య నిలవయ్య మాయింట రామరాజువయ్య నిలవయ్య మాయింట నారికేళ గుచ్చిన అయ్యప్ప మొదలక స్నానమయ్య మణికంఠ నారికేల తెచ్చినాము అయ్యప్ప పాలనంత సారమయ్య మణికంఠ సింహాచలము అడవులకెళ్ళే మాచలము అడవులకెళ్ళి రామయ్య రామయ్య మణికంఠ రాఘవయ్య మాయంట రామయ్య రామయ్య మణికంఠ రాజువయ్య నిలవయ్య మాయింట సింహాచలము అడవులకెళ్ళి అడవులకెళ్ళి సుగంధ ద్రవ్య తీసుకువచ్చి స్వామి వారికి సుగంధాభిషేకం స్వామి వారికి సుగంధాభిషేకం చేసిన జన్మ ధన్యము చూసిన వారికి పన్నంది బాలుడు అయ్యప్ప స్వామికి పసుపాభిషేకం స్వామికి పసుపాభిషేకం అన్నది బాలుడు అయ్యప్ప స్వామికి పశుపరిచేకం స్వామికి పశుపరిచేకం పసుపే తెచ్చామయ్యా పసుపాభిషేకం పశుపే తెచ్చామయ్యా పశుపరిచేకం నీకు మంచి పసుపే తెచ్చామయ్యా పసుపాభిషేకం మంచి పశుపే తెచ్చామయ్యా పశుపరిచేకం పన్నటి బాలుడు కనికట్ల స్వామికి పసుపాభిషేకం నా స్వాముల శరణాలు స్వామి సన్నిధిలో నా స్వాముల శరణాలు కన్నె స్వాములు ఓ కన్నె స్వాములు కన్నె స్వాముల తేజోమూర్తికి కుంకుమాభిషేకం స్వామికి కుంకుమాభిషేకం కన్య స్వాముల
అయ్యప్ప స్వామికి భస్మాభిషేకం బంగారు బాలుడు అయ్యప్ప స్వామికి భస్మాభిషేకం గుర్తు కొడుతుంది ఆయన స్వామియే శరణమయ్యప్ప కనుక దైవమే కానీ ఆయన ఆయన అక్కడి నుంచి అక్కనే ఉంటాడు. ఆ అడవిలో కాలకాలుగా ఇంతకో పోర్చుకుంటున్నారు. స్వామి ఇళ్లలో కాలాన్ని తిరుగుతా ఉన్నారు మీరు. ఇప్పుడు ఆ స్వామి కూడా బాగుండవా అని అంటారు. ఆ స్వామి అవునా? ఆ స్వామి కూడా అయ్యప్ప మేము బాగుండాలని మీరు అనుకుంటే మీరు కూడా బాగుండాలని మేము అనుకుంటాం. మీకేమి ఇబ్బంది కలిగినా మీ గురించి మీ ఎవరైనా వేరే మాటలు మాట్లాడినా కూడా ఊకోం. ఒక్క మాట అన్నా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. మా మాత సార్ అందరూ ఏ విధంగా ఏ రకంగా కూడా మన ధర్మానికి కానీ మన మతానికి కానీ మన దేశానికి కానీ
తలంపు తెచ్చిపెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు 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 100కు 100 లేదు. అవునా స్వామి? అవును స్వామి. ఎల్ల వేళ మక్కుగా చెడి దేవా బాగుండు బాగుండు బాగుండవయ్య బంగారు మరి కొత్త స్వామి 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 కొండల్లో నీ కన్నయ్యవరయ్యా కొండల్లో నీ కన్నయ్యవరయ్యా కొండల్లో నీ కన్నయ్యవరయ్యా శరణి నీ పాద సేవ నీ పాద సేవ జగరా 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 శరణమయ్యప్ప మణికంఠ దైవమే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప భజన సంకీర్తన ప్రియనే శరణమయ్యప్ప సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శరణం చెప్పండి స్వామి స్వామియే అందరు చెప్పి రాసామి కొంతమంది చెప్పారంట మర్చిపోయినట్టు స్వామియే అబ్బా అందరు చెప్పారు ఇప్పుడైతే చాలా సంతోషం మరి యొక్క ఈరోజు
సాముల వందనమయ్య కటి సాముల వందనమయ్య కటి సాముల వందనమయ్య కటి సాముల వందనమయ్య నీ సాముల వందనమో స్వామి అయ్యప్ప కటి సాముల వందనమో స్వామి అయ్యప్ప కమల వందనమో స్వామి అయ్యప్ప కనకపల వందనమో స్వామి అయ్యప్ప పూల వందనమో స్వామి అయ్యప్ప పూల వందనమో స్వామి అయ్యప్ప వందనమో వందనమయ్య స్వామి అయ్యప్ప వందనమో వందనమయ్య స్వామి అయ్యప్ప చామంతి పూల వందనమో స్వామి అయ్యప్ప చామంతి పూల వందనమో స్వామి అయ్యప్ప తల్లండి చామంతి పూలు అయ్యప్ప తల్లండి చామంతి పూలు తల్లండి చామంతి పూలు ఆ స్వామి పైన తల్లండి చామంతి పూలు తల్లండి చామంతి పూలు హరిహర స్వామికి హరిహర స్వామికి హరిహర బాలుడికి హరిహర బాలుడికి ఈ పండితు పదిపాలు స్వామికి అంది చెప్పురారు ఈ పండితు పదిపాలు స్వామికి పండితు స్వామి అయ్యప్ప పంపనని దూడను అయ్యప్ప గర్భయ్యనే దూడను గర్భయ్యనే దూడను అయ్యప్ప శబరీశను చేరను స్వామి స్వామిని చూడను అయ్యప్ప మాలికమ్మను చూడను మాలికమ్మను చూడను శరణమయ్యప్ప
ఒక్కసారి శరణం చెప్పండి స్వామి అందరిడా. స్వామి స్వామి గురుదేవులందరూ కూడా సాధారణంగా మరి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. పూజ గురుదేవులు కేశవ గురుస్వామి వారి చేతులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. మరి వచ్చిన స్వాములందరూ కూడా తెలుసు ముందుకు వెళ్ళిపోతాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. ఓకే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అయితే శివుడు అయ్యప్ప స్వామి వారి తల్లిదండ్రులు ఎవరో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. స్వామి మీరు సెంటర్ సిటీలో ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఉండరు కొంచెం తక్కువ తెలుసు అనుకుంటా. అంతేనా స్వామి? తెలుసు బాగా. అయ్యప్ప స్వామి తండ్రి ఎవరు స్వామి? శివుడు. అందరికి తెలుసు ఆ విషయం. అయ్యప్ప స్వామి తల్లి ఎవరు స్వామి? పార్వతి. పార్వతి. అందరికి తెలుసు ఆ విషయం. అంతేనా స్వామి? అంతేనా స్వామి? కాదు, కొంతమంది శివుడు అంటారా తన తల్లి పార్వతి అంటారు కాదు. మహావిష్ణువు అవతారమైన మోహిని మాత. మోహిని మాతకి మరి శివుడికి కలిగిన సంతానమే అయ్యప్ప స్వామి. ఎందుకంటే కారణ జన్మం అది. అది ఎందుకు కారణం అంటే ఒక రాక్షసుని మర్దన చేయాలంటే తప్పదు. ఇంకా రాజు ఆ బాధ పడక తప్పనే తప్పదు. సో మరి అయ్యా మాధుర స్వామి తిరుగుర స్వామి
स्वामी माता पिता गुरुदेव में ओम स्वामी शरणमय्यप्पा
సామె కూసో సామె కిరణ్ సామె దైవమే Amin.
స్వామి శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప ఒకటవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప రెండవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప మూడవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప నాలుగవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప ఐదవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప ఆరవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప ఏడవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప ఎనిమిదవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప తొమ్మిదవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప పదవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 11వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 12వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప 13వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 14వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 15వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప 16వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప 17వ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప సహస్రాణి సహస్ర యోజన పర్యంతం క్షమాపూర్వక నమస్కారం హరిహరపుత్ర నమోస్తుతే స్వామి జ్ఞానముతో గాని అజ్ఞానముతో గాని మేము తెలిసి చేసిన సకల ఆనంద చెప్తాను అయ్యప్పన్
చట్నీలో ఉప్పు వస్తలేదు కాల్చుకున్నాను ఊర్లో కాదు బాగాలేదు లేదు చూడు బంగారం షాప్ పైన అంటావు కదా స్వామి పెరుగు ప్యాకెట్ లేదు. అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం ఈ శాంతులు అందరికీ
శరణం శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం Okay.